దావీదు గురించి మనకు తెలుసు. దావీదు ఎంత బలాఢ్యుడండి, ఎంత పరాక్రమశాలి, ఎంత యుద్ధశూరుడు. దావీదు ఎంత బలవంతుడండి. గొల్యాతుని చిన్న గులకరాయితో కొట్టింది. అలాంటి దావీదు ఇప్పుడు ఏమన్నాడు? దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు వింపుడై ఉండము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేమో. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చక్రాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుతున్నాను. ఉండడం లేక ఎవరితో తప్పు చేసి అడిగేస్తాం కానీ ఆ తప్పు లేక ఉంటుంది. కానీ అడిగించడానికి అనవసరంగా అడిగేమేమో మళ్ళీ పెద్ద గొడవ పెట్టేస్తారని భయం అంటారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. 100 తప్పులకి ఆయుసం కానీ ఈ ఒక్కటే కూడా కొంచెం ఓర్చుకుంటే సరిపోను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దావీదు కూడా అలాంటి వాడు. హల్లెలూయా. దావీదుకి కలహం అంటే ఇష్టం ఉండదు. హల్లెలూయా. కలహాలు ఆడేవాడు కాదు, అవార చిల్లరగా తిరిగేవాడు కాదు. కలహాలు ఆడి చూడండి, బజార్ రౌడీలే కొంతమంది ఉంటారు. వాళ్ళకి గొడవ అంటే ఎంత ఇష్టమో, సెలరైపోతుంటారు. కొంచెం వాళ్ళకి నూనె ఎత్తే చాలు, కొంచెం పెట్రోల్ ఎత్తే మిగతా అంతా ఆలి చూసుకుంటారు. హల్లెలూయా. ఆ దేవుడు సమాధానకర్త, మన దేవుడు సమాధానకర్త. ఆయన దీర్ఘశాంతంగా దేవుడు. ఆయన నమ్ముకున్న దావీదు ఎలా ఉంటాడు? ఆ దావీదు కూడా అలాగే దీర్ఘశాంతంగా ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు. కానీ కొన్నిసార్లు మనం చూస్తుంటాం, అప్పుడు వరకు మనతో భోజనం చేసిన వాళ్ళే, మనతో స్నేహం చేసేవాళ్ళే, అప్పుడు వరకు మనతో పాటు ప్రార్థనకు వచ్చిన వాళ్ళే, అప్పుడు వరకు మనతో పాటు సహవాసం కలిగిన వాళ్ళే, ఒకరికొకరు కలిసి ఉన్న వాళ్ళమే. సడన్ గా ఏమవుతుంది వెళ్తాళ్ళు, సడన్ గా ఏమైపోతారంటే వ్యతిరేకంగా మారిపోతుంటారు. హల్లెలూయా. ఇంకా అలాంటి ఏమంటాం, మన పరిచయస్తులు మనకి శత్రువులు అయిపోతే, మనతో సహవాసం చేసిన వాళ్ళు మన శత్రువులు అయిపోతే మన వాళ్ళు మనకి ఎంత బాధ వచ్చేద్దండి. ఎవడో శత్రువు అనుకోండి, మనకు అంత పెద్ద బాధ రాదు. హల్లెలూయా. ఎవడో శత్రువు అయితే మనకు అంత బాధ రాదు. మనతో కలిసి ఉన్నవాళ్ళు, మనతో కలిసి తిన్నవాళ్ళు, మనతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, మన సహచరులు, మనం ఎరిగిన వాళ్ళు, మన పరిచయస్తులు మన మీద ఒక్కసారిగా తిరగబడిపోయి మన గురించి వాళ్ళు పాపం, చెడ్డ మాటలు, బలత్కారం, కపటం పైకంటే వాళ్ళ మాటలు చమురు వేసినట్టు ఉంటాయంట. కానీ వాళ్ళ మాటలు ఎలాంటి ఏంటండి?